చిలుక పలుకులు మన ఊరి కబుర్లు ఈ న్యూస్ సందేశం మీకోసం. ఏలూరు జిల్లా ముదినేపల్లి సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో కలుషిత వాతావరణం జిల్లాలో పేరొందిన దేవాలయం అపరిశుభ్రతమై విస్తుపోతున్న భక్తులు. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ప్రాంగణం, కళ్యాణ మండపం దుర్గంధం, చెత్తా చెదారాలతో దుర్వాసన. ఇలాంటి స్థితిలో పట్టించుకొని ఆలయ సిబ్బంది ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం సెంటర్లో వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఉన్న పరిస్థితులు చూసి భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఆలయ సిబ్బంది పారిశుద్ధ్యంపై దృష్టి సారించరు. సిబ్బంది నిర్లక్ష్యానికి పర్యవేక్షించకపోవడం గమనార్హం. ఆలయ ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్తే ఆవుల పేడల, మేకల పేడలు, అరటి తొక్కలు, ప్లాస్టిక్ చెత్త చెదారంతో కళ్యాణ మండపం, స్వామివారి పుట్ట, ధ్వజస్తంభం పరిసరాలలో ఉన్న భక్తులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఆలయ ప్రాంగణ సమీప పరిసర ప్రాంతాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులు అపరిశుభ్రత వాతావరణం చూసి నివ్వెరపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలోనికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముఖ్యంగా ఆలయ పారిశుద్ధ్యంపై చర్యలు చేపట్టాలి అని జిల్లాలోని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఆలయ సిబ్బందిని ఓ పత్రికా విలేకరి వివరణ కోరిన తరువాత పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు చేపడతామన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం